రాజా, ఊరికే నవ్వకండి, ఏదైనా చెప్పండి. మనకి పెళ్ళిప్పుడు? నదిలా పొంగినది హృదయం పలికినది ఏదో కదిలినది తలపే రగిలినది నదిలా పొంగినది హృదయం పలికినది ఏదో కదిలినది మనసే నీ మనసే వసివాడని వందెల మందారం విరిసే ఎదవిరిసే తొలి వలపుల తీయని మకరందం నగవు చెలి నగవు విరివానలు చిందేను కదిలినది తలపే రగిలినది నదిలా పొంగినది హృదయం పలికినది నేనే ఇక నీవై మరిపించే తొలకరి మధుర క్షణం సాగే కొనసాగే అనురాగ స్వరాలే మన స్వంతం కలిపే శృతి కలిపే చెలి తల్లని రాగములే ఊరే సుధలూరే విరబూసిన అల్లరి ఆశలే ఏదో కదిలినది తలపే రగిలినది నదిలా పొంగినది హృదయం పలికినది ఏమయ్యా, ఏమైనా 10,000 ఓట్లు లీడింగ్ లో నేను గెలుస్తాను కదా? ఏమిటయ్యా అపశకుని ఒకడు నువ్వును 40-50 వేల ఓట్లు లీడింగ్ లో గెలుస్తావయ్యా, గెలుపు ఖాయం. అలా వచ్చావా నువ్వు? ఇండిపెండెంట్ గా గెలిచి ఏమిటి ప్రయోజనం? మంత్రి అయ్యే ఛాన్స్ లేదే. ఎందుకు లేదు? గెలిచిన తర్వాత టైం చూసి అధికార వర్గంలో చేరిపోవడమే. అలా ఓ మంత్రి కాకపోయినా ఏదో ఒక పెద్ద పోస్ట్ దొరకకుండా పోతుందా? మానవ ప్రయత్నం చేస్తే సాధ్యంగా ఏదీ లేదు. నిన్ను పొగడ్డం కాదు గాని నువ్వు రాజకీయంలో చాణక్యుడివి.
అవును, ఈ పాటికి ఓట్ల లెక్క పూర్తయి ఉంటుంది. పూర్తయిన వెంటనే మన వాళ్ళు పూలమాలలతో వస్తారు కదా, అక్కడేగా అంతా గుంటనక్కలా కాసు కూర్చున్నారు. పోయింది పోయింది, సర్వం పోయింది, మానం మర్యాద అన్నీ పోయాయి. ఓ ఎమ్మెల్యే అయిపోయారా? మీరు ఊరుకోండి సార్, డిపాజిటే పోయింది. ఆ రాజాగడు మనకి నామం పెట్టాడు. మీకు మొత్తం ఎన్నిట్లు వచ్చాయి తెలుసా? 111. అవన్నీ పెట్లో ఎందుకు వేసినట్టు? నా నుదుటని పెట్టొచ్చు కదా. పిత్తలాటకం, మోసం, ఓట్ల పెట్టలు మార్చారు, దొంగ ఓట్లు వేయించారు. రాఘవయ్య, నువ్వు కంగారు పడకు. ఓ 2 లక్షల రూపాయలు తీసి పెట్టు, హైకోర్టుకి వెళ్ళి నేను వేస్తాను రిట్టు. అంతకంటే నా గొంతు పిసికే. పండిరా, అందరూ పండి పండి. వెంకటరమణ, ఈ రోజు రెడీగా ఉన్నదంతా పంపించేయండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఆ పార్టీ వచ్చారా? వచ్చారు సార్, సరుకు తీసి వెళ్ళిపోయారు. ఇదిగో డబ్బు. గుడ్. ఈ దారుణం చూశారా? నిన్న పట్టపగలు బందర్ రోడ్లో బ్యాంకులో బాంబు పెట్టారు. అది పేలి గొడవ జరిగే టైంలో 4 ముసుగు దొంగలు తుపాకులతో వచ్చి 20 లక్షల రూపాయలు దోచుకుపోయారు. దేశ పరిస్థితి చూస్తుంటే చివరికి ఏమైపోతుందో. మన దేశం మాత్రమేనా, ప్రపంచం పరిస్థితే బాగులేదు. ఇలా చూడండి, ఎక్కడ చూసినా హత్యలు, దోపిడీలు, విమానాల దొంగతనం, మానభంగాలు. నిన్న కూడా నేను పేపర్లో చదివాను, అమెరికాలో 1 నిమిషానికి 300 మానభంగాలు జరుగుతున్నాయి. అది ఎలా వీలవుతుంది? అది కాదయ్యా, అక్కడ జరిగే మానభంగాలన్నీ లెక్కేసి యావరేజ్ చేసి చెప్పుంటారు. నాకు అర్థం కాలేదే. దానికంతా చదువుకోవాలయ్యా. ఈయన పట్టభద్రుడు ఈసీఎఫ్. ఈసీఎఫ్ అంటే? ఐసీఎఫ్ పక్కనే ఉంది. ఈసీఎఫ్ అంటే 8th క్లాస్ ఫెయిల్ అని. సరే సరే, నువ్వు కార్పొరేషన్కి వెళ్ళి పిల్లల బర్త్ సర్టిఫికేట్స్ అప్లికేషన్స్ ఇచ్చాంగా, అవి తీసుకురా. సరేనయ్యా. బ్యాంకులో బాంబు పేలుడు గురించి పోలీసులు తీవ్రంగా ఎంక్వైరీ చేస్తున్నారు. చెయ్యనీరా, వాళ్ళ దృష్టిని మనం దారి తప్పిద్దాం. అంతేకాక నన్ను మా నాన్నని అవమానపరిచిన రాజాగాణ్ణి, వాడి ముఠాని జైల్లో వేయిద్దాం. ఇక్కడి నుంచి ఎవరైనా తప్పించుకుందుకు ప్రయత్నిస్తే షూట్ చేయవలసి వస్తుంది. రౌండప్. ఆ చోట తవ్వండి. సార్, ఇది బ్యాంకులో దోచుకున్న డబ్బు. బ్యాంకులో దోచుకున్న డబ్బా సార్? ఇవన్నీ ఇక్కడికి ఎలా వచ్చాయో నాకు తెలియదు సార్. ఇందులో ఏదో కుట్ర జరిగింది. ఆ మాట కోర్టులో చెప్పండి. ఈ సమాజానికి సెక్రటరీ రాజా ఎక్కడ? బయటకు వెళ్ళాడండి. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? తెలీదు. తెలీదు? తెలీదు. ఐసి, మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తున్నాను. వెళ్ళి వెనక్కండి.
ఎస్ మేడం. 71, 72, తర్వాత 56, 57 అండ్ 62. ఓకే మేడం. తీసుకెళ్ళు. ఏమిటి పోలీస్ స్టేషన్ లో పిలిచినట్టు నెంబర్లు చెప్తున్నారు? ఇక్కడ ఒక్కొక్క నంబర్ కి ఒక్కొక్క ఐటమ్. ఓహో, ఇంతకు ముందు మీరు ఇక్కడ భోంచేయలేదా? అది సరే. నాలాంటి వాళ్ళు ఇక్కడ భోజనం చేస్తే గోయిందా. మన బడ్జెట్ కి ఉడిపి హోటల్, కాస్త బెటర్ అనుకుంటే మిలిటరీ హోటల్, దట్స్ ఆల్. ఈ రోజు మటుకు మీరు ఇక్కడ భోంచేసి చూడండి, అద్దరిపోతారు. కానీ ఇక్కడ ఒకటే ఇబ్బంది, మనం ఆర్డర్ చేసిన తర్వాతే అన్ని ప్రిపేర్ చేసి తీసుకొస్తారు. భోజనం రావడానికి ఎంతసేపు అవుతుంది? కనీసం 1 hour అవుతుంది. చచ్చాం పో. సరే, మనం అలా సీషోర్ వరకు వెళ్ళి ఒక రౌండ్ కొట్టొద్దాం, అలాగా భోజనం రెడీ అవుతుంది. జోక్స్ చాలు, కూర్చోండి. అంతవరకు ఏం చేయమంటావు? గోల్డ్ గిలుకోనా? అయ్యో, అందుకని ఇక్కడ టీవీ పెట్టారు, చూడండి. నమస్తే. కొద్ది రోజుల క్రితం పడిన బాంబుల విషయంలో మన ప్రభుత్వం నేరస్తుల్ని కనిపెట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇన్స్పెక్టర్ శ్రీధర్ వారిని బంధించారు. ఈ విషయంలో వారు రాత్రి పగలు శ్రమించి విజయాన్ని ఆంధ్ర పోలీసులు అంటే మాటలు టాప్ లేపేస్తారు. ప్రజా సేవా సమాజ నాయకుడు చాగి శేఖరయ్య, ఆ సమాజ సభ్యులు ఈనాడు వారు ఖైదు చేయబడ్డారు. ఖైదు చేయబడ్డ వారందరూ బాంబులు తయారు చేస్తున్నారనే నేరం మీద ఖైదీలను సెంట్రల్ జైలుకి తరలించవలసిందిగా మెజిస్ట్రేట్ ఉత్తర్వు జారీ చేశారు. సమాజ కార్యదర్శి రాజా అనే యువకుడు తప్పించుకు తిరుగుతున్నాడు. పోలీసు వారు అతను తీవ్రంగా గాలిస్తున్నారు. అతన్ని పట్టి ఇచ్చిన, అతని గురించి ఆచూకీ తెలిపిన తగిన బహుమానం ఇవ్వబడును అని పోలీస్ శాఖ తెలియజేస్తున్నది. నేరస్తుడుగా నిరూపించబడిన రాజా ఇతనే. ఇతని గురించి వివరాలు దగ్గరున్న ఏ పోలీస్ స్టేషన్ లో తెలిపినా తగిన బహుమానం లభిస్తుంది. ఏదో కొట్టు జరిగింది. ప్రధానమంత్రి శ్రీ నేను తర్వాత కలుస్తాను. ఈ నెల 25వ తేదీ రాజా, ధైర్యంగా ఉండు. పర్యటన ప్రారంభిస్తున్నారు. రాజా, సార్ సూపర్. 144 సెక్షన్లో అరెస్ట్ అయిన సమాజ సభ్యులందరినీ ఈ రోజు వైజాగ్ జైలుకి తీసుకువెడుతున్నారు. వాళ్ళని మనం కిడ్నాప్ చేయాలి. ఎందుకు? అసలే చాటుమాటుగా ఉన్న రాజా మీద ఈ నింద పడుతుంది. రాజా వెనక ఒక భయంకర తీవ్రవాదుల ముఠా ఉందని పోలీసులకు అనుమానం వస్తుంది. అప్పుడు మా కేసు మనం అనుకున్నట్టుగా ట్రాక్ మారుతుంది. అర్థమైందా? రండి పోదాం. రాజయ్య కిడ్నాప్ చేశాడు. నిజం చెప్తున్నాను, నా తమ్ముడు ఇలాంటి బాంబులు, దొంగతనాలు, దోపిడీలు జోలికి వెళ్ళాడు. ఇందులో ఏదో కుట్ర జరిగింది. రెడ్ హ్యాండెడ్ గా ఆధారాలతో పట్టుకున్నారు. అంతేకాకుండా 5 పోలీసులు హత్య చేసి వాళ్ళ సభ్యులు విడిపించుకు వెళ్ళాడు. ఇదంతా రాజయ్య చేశాడని ఏమిటి సాక్ష్యం? వాడు నిరపరాధి అయితే పోలీసులకు సరెండర్ అయి నిజం చెప్పొచ్చుగా.
నిజం చెప్పేస్తే వాడు వదిలేస్తారా? చేతికి దొరికిన సాక్ష్యాధారాలను జోడించి కేసు నడిపిస్తారు. వకీలుగా వాదిస్తున్నావా? నీ తమ్ముడు బాగుపడాలన్నా విధి వాడిని వదిలిపెట్టదు. అమావాస్య నాడు పుట్టినవాడు. డిపార్ట్మెంట్ లో నా మీదే సందేహపడుతున్నారు. రాజా నీకు బావమరిది కదా, వాడి జాడ కాస్తైనా నీకు తెలియదా అంటూ ఐజీ నన్నే అడుగుతున్నారు. నా మీద సందేహం పోవాలంటే రాజాను సజీవంగానో నిర్జీవంగానో బంధించి తీరాలి. గురు, పోలీసుల్ని చంపేసి శాఖరయ్య గారిని మిగతా వాళ్ళని ఎత్తుకుపోయారు ఎందుకని? అది కనిపెట్టడమే ఇక మీద నా లక్ష్యం. మన వాళ్ళ మీద, త్యాగి శేఖరయ్య గారి మీద పడిన కళంకాన్ని తుడిచివేయాలి. నిజమైన దోషెవడో కనిపెట్టి వాడి చరిత్ర దేశానికి చాటాలి. అంతవరకు మనం జాగ్రత్తగా ఉండాలి. పోలీసులు దొరకకూడదు. ఏంటిది? నేను బ్లేడ్తో కదా షేవ్ చేసుకుంటున్నాను, అది ఇప్పుడు కట్ అయిందేంటి? అంతకుడు అంతకుడు కాపాడండి, కాపాడండి, అయ్య బాబోయ్! అంతకుడు అమ్మ, అంతకుడు కాపాడండి. అరిచావో గొంతు కోసి చంపేస్తాను. నేను హంతకుణ్ణి కాదు, సమాజ సేవకుణ్ణి, రాజాని. రాజానా? అయ్యో, నువ్వు తీవ్రవాదులందరికీ నాయకుడివి కదా? మేం తీవ్రవాదులం కాం. మీ స్వార్థం కోసం ఆ పేరు మీరు మా కంటగట్టారు. నాకేం తెలియదు బాబు. నా అవసరాల కోసం కొంతమంది పెద్ద మనుషుల్ని అంటిపెట్టి తిరుగుతున్నాను. నా అనుకున్న వారికి చేయగలిగిన సహాయం చేసి తద్వారా వచ్చి కమిషన్తో కాలం వెళ్ళబోతున్నాను. మేము నిన్ను అనుమానించలేదు. అమ్మే, ఆ కుమార్ రాజా రాఘవయ్యను అనుమానిస్తున్నా. వాళ్ళకి బాంబులు, ఆయుధాలు తయారు చేసే తీవ్రవాదులకి సంబంధం ఉంది, అవునా? రాఘవయ్యగా? వాడికి తెలకపిండి వ్యాపారం గురించి తప్ప మరి దేని గురించి తెలియదు. కుమార్ రాజా వాడు 2 చేతుల్లో సంపాదిస్తున్నాడు. ఏ విధంగా సంపాదిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు ఏమీ తెలియదు. అంతా మర్మంగా ఉంది. తెలుసుకుంటాను. భయపడకు. నేను నీ అన్న రాజాని మారు వేషంలో వచ్చా. బాగున్నావు తల్లి? అన్నయ్య, నువ్వు అనుమానించే విధంగా ఇక్కడేమీ జరగడం లేదు. కానీ మధ్యాహ్నం ఎవరో హిందీ వాళ్ళు ఏదో ఒక మ్యాప్ తీసుకొచ్చి హిందీలోనో పంజాబీలోనో మాట్లాడారు. వాళ్ళు ఏం మాట్లాడింది నాకు అర్థం కాలేదు. ఆ మ్యాప్ ఎక్కడ? ఈ బీరువాలోనే పెట్టారు. ఈ బీరువా తాళం చెవి ఎక్కడ? ఆయన ఎవరి చేతికి ఇవ్వరు. చూసావా? మిషన్ గన్. అయితే ఈ తుపాకీలు, తూటాలు, బాంబులు తయారు చేసిన వాడు, ఈ కుట్రలకి కారకుడైన వాడు నీ భర్తే. అన్నయ్య, అన్నయ్య వారు వచ్చేసారు. ఆయన చేతికి చిక్కావంటే నీ మీద, తాతయ్య మీద పడ్డ అపనిందను తొలగించలేవు. ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపో అన్నయ్య. నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా. నేను నిన్ను మళ్ళీ కలుస్తాను. ఏమండి? నా మాట వినండి. ఏమండి? 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 అన్నయ్య!
ఏం జరిగింది? ప్లాన్ నువ్వే తీసిచ్చావుగా, ఇప్పుడు వాడు ఎక్కడుంటాడు చెప్పవే. నిజంగా నాకు తెలీదు. నేను లేని టైంలో నువ్వే వాడిని రమ్మనుంటావు. ఇప్పుడు వాడు ఎక్కడుంటాడు చెప్పు. చెప్పవే. తెలీదండి. చెప్పలేదంటే నిన్ను చంపేస్తాను. చెప్పు. తెలీదు. తెలీదు తెలీదు చెప్పు చెప్పు. వదినా 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 దుర్మార్గుడా, వదిన్ని చంపేశావా? ఇప్పుడే నేను పోలీసులకు ఫోన్ చేస్తాను. దుర్మార్గుడా, ఒక హత్య చేశావు కదరా. నా పరువు ప్రతిష్టలన్నీ పోయాయిరా. ఇక మీదట ఒక కౌన్సిలర్ ఎలక్షన్ లో కూడా నిలబడలేని స్థితి కలిగించావురా. ఎంత డబ్బు ఖర్చైనా సరే ఇది స్టవ్ పేలి చచ్చినట్టుగా సెటప్ చేసే. సెటప్పా? అయ్యయ్యో, ఆ మాటకు అర్థం తెలియదురా. వీటికంతా సరైన వాడు బ్రోకర్ పీతాంబరమే. గురు 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 ఇంద్రని చంపేశారు గురు. ఆ హత్యను దాచిపెట్టడానికి స్టవ్ పేలిన ప్రమాదంలో చనిపోయిందని సెటప్ చేశారు గురు. మంచిని మరిచే మమతను మరిచే మనసే లేని మానవుడే. మంచిని మరిచే మమతను మరిచే మనసే లేని మానవుడే. నా బతుకున చీకటులేనా, ఈ వేదన ఇంతేనా? కళ్ళ ఎదుట చెల్లెలు చితిలో కాలి కరిగిపోతోంది. కంట నీరు నదిలా సాగి ఎదను తడిపి వేస్తోంది. మంచిని మరిచే మమతను మరిచే మనసే లేని మానవుడే. నా బతుకున చీకటులేనా, ఈ వేదన ఇంతేనా? తెలుపగలేనేనో రారా ఎవ్వరికి నా గతగాథ. ముద్దబంతి పూని కాలరాచిరే, నిప్పుకు నిజమే తెలియదులే, తెలిసిన నిప్పే కాలదులే. మూగవాని శోకమే
వాడి నేరమా నీ పెళ్లి చేసినది నేనే, నీ చితిని పేర్చినది నేనే, నీ పెళ్లి చేసినది నేనే, నీ చితిని పేర్చినది నేనే. మంచిని మరిచే మమతను మరిచే మనసే లేని మానవుడే నా బతుకున చీకటులేనా, ఈ వేదన ఇంతేనా? నీతికి విలువ లేదాయే, న్యాయం మనిషికి ఎదురాయే, దేవళాన దేవుడు నిదురపోయనే, విధియే నాపై పగబట్టే, వేడుకలన్నీ కొడిగట్టే, వింత వింత శోధనే వంత పాడెను, వెతలే వేడుకై సాగే, కనుల వెలుగులే తొలిగే, వెతలే వేడుకై సాగే, కనుల వెలుగులే తొలిగే. మంచిని మరిచే మమతను మరిచే మనసే లేని మానవుడే నా బతుకున చీకటులేనా, ఈ వేదన ఇంతేనా? కళ్ళ ఎదుట చెల్లెలు చితిలో కాలి కరిగిపోతోంది, కంట నీరు నదిలా సాగి ఎదను తడిపి వేస్తోంది. మంచిని మరిచే మమతను మరిచే మనసే లేని మానవుడే నా బతుకున చీకటులేనా, ఈ వేదన ఇంతేనా? పెట్టండి పెట్టండి. బాబు, మమ్మల్ని రూమ్ లో బంధించి వేళ వేళకి భోజనం పెడుతున్నారే, ఏదైనా పని చెప్పండి, అప్పుడే జీర్ణం అవుతుంది. ఇదేమన్నా గవర్నమెంట్ చేలా పనులు ఇవ్వడానికి? ఒరే తిండి పెట్టండి రా. ఆహా, అది కాదు బాబు, మమ్మల్ని ఎందుకు ఇలా గదిలో పెట్టారు? అంత అయోమయంగా ఉందే. అదే మా యజమాని గారి చాకచక్యం, ఎవరికి ఏ విషయం తెలియకూడదు. ఇలా చూడండి, మా యజమాని గారి సొంత పేళ ఉందా, ఆవిడ్నే చంపేశారు. ఇందిరను చంపేశారా? వదండ్రా, వదండ్రా. రే రే, నువ్వు ఇంద్రిని హత్య చేసిన విషయం దాచిపెట్టడానికి నేను నీకెంతో సహాయపడ్డాను, తెలుసు కదరా నీకు. కొంచెం కూడా కృతజ్ఞత లేకుండా నన్నే పట్టి బంధించి తీసుకురమ్మన్నావే. సార్, నా రహస్యాలు తెలిసిన ఎవరిని నేను బయటికి వదిలిపెట్టలేదు. మోహన్, ఏ సార్? వీరు మనకు కావలసిన వారు, ఎన్నో ఉపకారాలు చేశారు, అందుకే ఏ క్లాస్. రండి సార్. దుర్మార్గులారా, ఇంతకాలం గవర్నమెంట్కి పోటీగా దొంగ నోట్లు వచ్చి వేసే వాళ్ళ గురించి, దొంగ సారా కాచే వాళ్ళ గురించి విన్నాం గానీ మీరు గవర్నమెంట్కి పోటీగా దొంగ జైలు నడుపుతున్నారే. అవును, మా అయ్యగారి రహస్యం తెలుసుకున్నందువల్ల ఆయన చెల్లెలు రూపను కూడా ఇక్కడ జైల్లోనే పెట్టారు. రూప కూడా ఇక్కడే ఉందా? అప్పుడు నేను ఉండలో తప్పే ఉంది. అవును, ఆడికే క్లాస్? A+. ఏ ప్లస్? ఏకి ఏ ప్లస్ కి ఏమిటి తేడా? A+ అంటే కలర్ టీవీ, ఏ అంటే బ్లాక్ అండ్ వైట్ టీవీ, మిగిలినవన్నీ మామూలే. సరే, నేను పెర్మనెంట్ గా ఇక్కడే ఉండిపోతాను, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఈ జైలు ఊచలే చూడడానికి అదోలా ఉన్నాయి. ఇదంతా చూస్తూ ఉంటే నేను కూడా ఒక త్యాగినైపోయినట్టు ఫీలింగ్ కలుగుతుంది. ఇక నెక్స్ట్ మంత్ అయిపోవడమే. అక్కడ పెట్టరా. మర్యాదగా వెళ్ళి మా అన్నని రమ్మని చెప్పు. ఆయన కొంచెం బిజీగా ఉన్నారు, ఇప్పుడు రారు. రాస్కల్, నేను బయటకు వెళ్ళగానే వాడి రహస్యాలని పోలీసులకు చెప్పి నిజమైన జైల్లో వాడి చేత నేను ఓట్లు లెక్క పెట్టిస్తాను.
అయ్యగారు వచ్చారు. గేట్ లాక్ తెరవాలి, స్విచ్ వేయి. మాట్లాడడానికి కూడా ఇక్కడ ఎవరూ లేరే. ఎన్నాళ్ళు ఈ బందికారంలో ఉండాలో కూడా తెలియడం లేదు. ఇక్కడే ఇలాగే ఉంటే పిచ్చి పట్టేలా ఉంది నాకు. ఎదురుగుండా ఎవరు ఉన్నారనుకుని గోడతో మాట్లాడమే. ఓ ప్రజలారా, చరిత్ర కిందని ఈ వేదిక మీద నేను ఒక ముఖ్య విషయం చెబుతున్నాను. ఈ కుమారరాజాని ప్రతిరోజు 20 ప్రశ్నలు వేయదలుచుకున్నాను. బదులు చెప్పగలడా? సవాల్ చేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 1, మిస్టర్ కుమారరాజా, వాట్ ఈజ్ యువర్ నేమ్? క్వశ్చన్ నెంబర్ 2, నీ భార్యను నువ్వు హత్య చేశావా లేదా? క్వశ్చన్ నెంబర్ 3, సమాజ విద్రోహ చర్యల్లో నువ్వు పాల్గొన్నావా లేదా? క్వశ్చన్ నెంబర్ 4. ఏదో మర్యాదకి రూము, భోజనం, అన్ని వసతులు ఏర్పాటు చేశారు. నీ మట్టుకు నువ్వు ప్రశ్న మీద ప్రశ్న వేస్తూ ఉంటే చంపేస్తాను. ఈ రూమ్ లో మైక్ ఉంది, మాట్లాడింది మొత్తం వారికి వినిపిస్తుంది. తర్వాత నీ ఇష్టం, జాగ్రత్త. అలాగా కుమారరాజా, మరేం లేదు, మైక్ సరిగ్గా పనిచేస్తుందో లేదో టెస్ట్ చేసి చూస్తున్నాను అంతే. మైక్ టెస్టింగ్. హలో 1 2 3. హలో మైక్ టెస్టింగ్. హలో 1 2 3. హలో. రామ్ సింగ్, రామ్ సింగ్. ఎవరు నువ్వు? రాజా. రాజా, రారా. అలా కూర్చో. ఊర్లో నీ గురించి ఏవేవో చెప్పుకుంటున్నారు. చెప్పుకోని. ఇప్పుడు నా కోసం వచ్చావే, ఏమిటి విషయం? నాకు తుపాకీలు, తూటాలు, బాంబులు వెంటనే కావాలి. జైల్లో ఉన్నప్పుడు నాతో నువ్వు కలిసేవాడివే కాదు, నువ్వు నీతి, ధర్మం, న్యాయం అంటుండేవాడివి. ఏమైంది ఇప్పుడు? నేను అడిగేవి దొరుకుతాయా, దొరకవా? ఖచ్చితంగా దొరుకుతాయి. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు. ఉన్నప్పుడు తెచ్చివు. నేను ఎక్కడికి రావాలి? రేపు ఉదయాన 10 గంటలకి ఈ ఊరికి చివర్లో ఉన్న వీనస్ కంటైనర్ టెర్మినల్కి రా. అక్కడ ఆయుధాలతో రెడీగా ఉంటాను. హలో, పోలీస్ స్టేషన్. నేను రామ్ సింగ్ ని మాట్లాడుతున్నాను. రేపు ఉదయాన 10 గంటలకి ఊరి చివరిన వీనస్ కంటైనర్ టెర్మినల్కి రాజాని రమ్మని చెప్పాను. మీరు అక్కడికి వెళ్తే వాడిని పట్టుకోవచ్చు. లిజన్, అవకాశం వచ్చినా కూడా మనం షూట్ చేయకూడదు. సజీవంగా పట్టుకోవాలి. అప్పుడే నిజాన్ని బయట పెట్టగలం. హరియప్ హరియప్ హరియప్.
సార్ వాడి ప్రాంతంలో ఎక్కడా లేడు, తప్పించుకున్నాడు. కమాన్. డ్రైవర్ జీ బాబు. పరుల కొరకు కన్నీరు, మంచి కొరకు నెత్తురు కార్చేవాడు ఎవడో వాడే మనిషి మనిషి మనిషి. రాజా, రాజా, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? మీ ఇంటి దగ్గర పడిపోయానా? ఆ సంగతి సరే, నీకేమైంది? నిన్నెవరు షూట్ చేశారు? అదంతా తర్వాత చెప్తాను. సరేరా, ఇదిగో సుజీ. ఏంటమ్మా? మామ ఇక్కడ ఉన్నట్టు ఎవరితోనూ చెప్పకూడదు. అలాగే. మెల్లగా. రాజా, ఇప్పుడు ఈ బుల్లెట్ ఎలా బయటికి తీయగలం? తీయగలం. నేను చెప్పే మందులని రాసుకో. చెప్పు. శంకర్, శంకర్, వస్తున్నానమ్మా. ఈ చీటీలో ఉన్న మందులన్నీ కొని తీసుకురా త్వరగా. సరేనమ్మా. లక్ష్మి, నువ్వు పడుకో, నేను చూసుకుంటాను.
ఏమిటండి? త్వరగా టిఫిన్ రెడీ చేయి, బయటికి వెళ్ళాలి. ఏమిటి లక్ష్మి, ఏమిటి రక్తం? అది ఏం లేదు మరి. డాడీ ప్లేట్ తో చేతికి పండాలి. స్టూపిడ్, నీకెన్నో సాఫ్ట్నెస్ కొని ఇచ్చానుగా, బ్లేడ్ తో అవసరం వచ్చింది. సారీ డాడీ. ఓ ఇట్స్ ఆల్ రైట్. ఇవ్వమ్మా మందులు. అదే లేదు, దీనికి చేయకోసుకుందిగా. మీరు వెళ్ళి టిఫిన్ చేయండి, టిఫిన్ పెట్టు. లక్ష్మి, సుజన్ స్కూల్లో డ్రాప్ చేసి డ్యూటీకి వెళ్తాను. బాయ్ సుజీ. బాయ్. ఆ కత్తిని క్లీన్ చేయి. కత్తితో కోసి బుల్లెట్ తీ. నేనా? రక్తాన్ని చూసి నువ్వు భయపడక మామిడి పండులో కుళ్ళిపోయిన భాగాన్ని ఎలా తీసి పారేస్తావో ఆ విధంగా తీ. అక్కయ్య, నువ్వు ఆలస్యం చేసే ప్రతి నిమిషం నాకు ప్రాణాపాయం. త్వరగా. Yes. త్వరగా ఆలోచించక. నా వల్ల కాదు. నేను తీయలేను. ఇదిగో కొంచెం గ్లూకోజ్ తాగు. నీ ధైర్యం ఎవరికి రాదు బాబు. ఇలా చూడు, గాయం ఆడే వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. బావా, అదంతా నేను చూసుకుంటాను. నీకు చాలా శ్రమిస్తున్నాను. ఏమిటి లక్ష్మి అలా చూస్తున్నా? మర్చిపోయావా ఇవాళ సుజీ బర్త్డే? అవును, అదే. ఏమిటి అవును అది ఇది మరి వీళ్ళందరినీ తీసుకొచ్చాను. నువ్వు త్వరగా రెడీగా ఒక్క నిమిషంలో వస్తాను, రామ్మా. వెళ్ళమ్మా, ప్లీజ్ సిడమ్. నమస్కారం. హలో సార్, కమా. నా కాయ లేదు, నేను వెళ్ళి తెచ్చుకుంటాను. వెళ్ళి తెచ్చుకో. ఈ కాయ నేను తెచ్చుకున్నాను, నాది. ఇది నాకు, ఇది మా చెల్లికి. 1 2 3. Happy birthday you. Happy birthday to you. Happy birthday to you. లక్ష్మి,
పార్టీ అంటే ఎవరైనా పాడాలి, అప్పుడే ఫంక్షన్ హుషారుగా ఉంటుంది. నేను పాడతాను. వద్దు. ఐజీ సార్, వీరి మిస్సెస్ చాలా బాగా పాడతారు. అయితే వారినే పాడమనండి. అందరూ అడుగుతున్నారుగా, పాడు. ఈ బుల్లెట్ మీకు ఎక్కడ దొరికింది? అక్కడ ఉంది.
రాజా ఎక్కడికి వచ్చాడు? లేదే, ఇక్కడికి రాలేదే. నిజం చెప్పు. ఇక్కడికి రాలేదండి. అబద్ధం చెప్పుకో. ఇదే నేను షూట్ చేసిన బుల్లెట్. రాజా ఇక్కడే ఉన్నాడు. వెళ్ళండి, అంతా వెతకండి. పోండి. రాజా ఇక్కడ లేడు, ఇక్కడ లేడు. నేరస్తుడికి మన ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చి వాడికి వైద్య చికిత్స చేస్తున్నావా? బంధం. ఈ సంగతి తర్వాత చెప్తాను. సారీ సార్, వాడి జాడ ఎలాగైనా కనిపెడతాను. గో హెడ్. థ్యాంక్ యూ సార్. మహావిష్ణువులాగా అనంత శయనం. ఒకటి పాలకడలి పాము లేవు. కులాసైనా రావయ్యా రాఘవయ్య, ఇప్పటికైనా నేను నీ జ్ఞాపకం వచ్చాను. ఏమయ్యా, నేను నీకు ఉపకారమే కదా చేశాను, అపకారం చేశానా? ఎందుకని ఇంత పని చేసావు? సర్లే, జరిగిందో జరిగింది, ఇంటికి పోదారా. ఓయ్, అలా చూడవయ్యా. అయ్యయ్యో, ఇదేమిటయ్యా, నిన్ను లోపల దోహేశాడు? విషయం ఇప్పుడు అర్థమైందా? నిన్ను విడుదల చేయడానికి రాలేదు, మావాడు నన్ను కూడా లోపల తోశాడు. ఆరిపిడుగా. ఒక విధంగా చూస్తే మీ అబ్బాయిని నేను మెచ్చుకుంటానయ్యా. ఎందుకంటే నాతో పాటు నిన్ను కూడా బంధించినందువల్ల తండ్రితో సమానంగా నన్ను గౌరవిస్తున్నాడని అర్థమైంది. చాలా మంచివాడు, వంశానికి ఒక్కడుంటే చాలు. బ్లాక్ అండ్ వైట్ టీవీయే చూస్తావా? సరే పోవయ్యా, కలర్ టీవీ ఉన్న A+ రూమే నాకు ఇచ్చాడు. నేను ఒంటరిగా ఉంటే బోరు కొడుతుందని నీ రూమ్కి వచ్చాను. అవును, నిన్నెందుకు ఈ గదిలో తెచ్చాడు? వాడి మాయలు మర్మాలు నాకు తెలిసిపోయాయి. ఎందుకు ఈ పనులను దబాయించాను, ఈ గదిలోకి నన్ను తోశాడు. అంత పాడు పని వాడు ఏం చేస్తున్నట్టు? కూర్చో, వివరంగా చెప్తాను. నాకు తెలియకుండా ఊరవతల ఒక స్థలం కొని తుపాకీలు గుళ్ళు తయారు చేస్తున్నాడు. అమ్మయ్యా, ఇన్నాళ్ళ నుంచి టైం తెలియక కష్టపడుతున్నామని ఒక గడియారం తెచ్చి తగిలించారు. దానికేం తక్కువ లేదు. బాగున్నారా? ఏం బాగోరా, ఎందుకురా ఇలా మమ్మల్ని ఇక్కడ బంధించి బాధ పెడుతున్నావు? నేనేమైనా నీకు పరాయి వాడా? నాకు అన్న బిడ్డవు కదరా నువ్వు. అందుకే ఇంత మర్యాద. ఆ? నాన్న, ఇదేమిటో చూసారా? టైం బాంబ్. బడుద్దాయి, బాబుకే బాంబు పెడుతున్నావా? రాఘవయ్య, ఇటువంటి ఒక కొడుకును కన్నందుకు నువ్వు చావడం అన్నది న్యాయమేనయ్యా. నేనేం పాపం చేశాను? కూడా ఉన్నావి అందుకే. చెడు సావాసం చేస్తే ఇంతే మరి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. 4:30 ఫ్లైట్లో నేను నా వాళ్ళు బెయిరూట్కి బయలుదేరుతున్నాం. కరెక్ట్గా 5 గంటలకి తలుపు తానే తెరుచుకుంటుంది. రోప్ ఎక్కడికి వస్తుంది. మీరు ముగ్గురు కలిసి ఫ్యాక్టరీ నుంచి తప్పించుకుని బయటికి పోండి. కరెక్ట్గా 5:30కి ఫ్యాక్టరీ పేలి తునకలైపోతుంది. ఇక్కడున్న నా శత్రువులందరూ సర్వనాశనం అయిపోతారు. అయ్యగారు వస్తున్నారు, గేట్లో ఓపెన్ చేయి. గేట్ ఓపెన్ అయింది, అయ్యగారు ఇంకా రాలేదేంటి? నువ్వు ఇక్కడ ఉండు.
హ్యాండ్స్ ఎవరు నేనేరా పోలేరమ్మని వచ్చాను ఆశీర్వాదం కూడా శాంతి శాంతి అంటున్నారు, బాంబులు పేలుతున్నాయి. బాంబుల పేలు ఎంత తెచ్చాక ఆటోమేటిక్ గా శాంతి వస్తుంది. ఏం జరుగుతుంది? ఏం అర్థం కావటం లేదే. రాజా తీయండి. త్వరగా రాజా మనకి అలాంటి లక్కలేదే. రాజా నాయనా కత్తి తీయకయ్యా, నేను ఎలక్షన్ కూడా అన్నీ మర్చిపోయాను. కన్న బిడ్డే బాంబు పెట్టాడు, నన్ను ఎలాగైనా కాపాడు బాబు. ఇప్పుడే ఈయనకి బుద్ధి వచ్చింది. ఎలక్షన్ లో నుంచి స్వార్థులందరినీ ఇలా 2 రోజులు లోపల పోసేస్తే దేశం బాగుపడుతుంది. నిన్నటి వరకు ఇదే మాట చెప్పావు, ఇప్పుడు అదే మాట అంటున్నావు. తాత తాత రండి. బాంబులు చేయడానికి ఆర్డర్స్ వితౌట్ రిసీట్స్, ఇవన్నీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. త్వరగా ఇంకా పెళ్ళే కాలేదండి, నన్ను వదిలేయండి. పడసన్నసి ఏమన్నా లేని వాళ్ళందరూ కలిసి ఉన్న వాళ్ళ మీద దాడి చేస్తే
భేదభావాలు మటుమాయమవుతాయా? ఈ నినాదాలు నీతి సూక్తులు నీ సమాజం వరకే పెట్టుకో, నా దగ్గరే పెట్టుకుంటే ఇంతే. చివరిసారిగా ఏదైనా వేడుకుంటే వేడుకో. ఏయ్, ఇక్కడ కాదు, అక్కడ. వాడిని చంపేయండిరా. రాజా ఇది మీ చేతికి ఇమ్మన్నాడు. కుమార్ రాజా రహస్యాలన్నీ ఇందులో ఉన్నాయి. వెంటనే ఏ చర్య తీసుకోవాలో తీసుకోమన్నాడు.
అమావాస్య నాడు పుట్టినవాడు దొంగ కాక తప్పడని అనాదిగా వస్తున్న గుడ్డి నమ్మకం. ఆ నమ్మకాన్ని వమ్ము చేసిన వారు రాజా తన ప్రాణాన్నే పణంగా పెట్టి ఒక తీవ్రవాదుల ముఠాను సమూలంగా నాశనం చేసి ఈ దేశానికే సేవ చేశారు రాజా. శ్రీయుతులు రాజా గారికి ఈ ఏటి ఉత్తమ పౌరుడనే బిరుదు గౌరవనీయులైన ఐజీ గారు బహుకరిస్తారు. హీరో మోసుల హీరో మోసుల హీరో నేనేలే మోసుల రాజా నేనేలే మగసిరి పులిని నేనేలే మజాలనిక చూపిస్తానే ఎదురేది నా మాటకు లేదే నా సరిసాటి నేనే